అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిన్న గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, వీళ్ళందరితో కలిసి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా పిఏసి సమావేశం పెట్టుకొని మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నటువంటి వేళ వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ లెక్క నిన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపైన, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అంశాలపైన అనేక విధాలుగా అనేక కోణాల్లో కూడా గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాహుల్ గాంధీతో కొంత చర్చలు జరిపాడట. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడము, తర్వాత ఈయన అక్కడికి వెళ్ళడము, సుదీర్ఘంగా చర్చించడము, మరి ఏం జరుగుతుంది, అసలు ఎందుకు గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాహుల్ గాంధీని కలిశారు, ఆయన కలిసినటువంటి నేపథ్యం ఏంటి, దాని వెనుకున్నటువంటి అంశాలు ఏంటి. సో ఇప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ చేయబోతా ఉన్నారట. అయితే మరి ఇప్పుడు కొత్త మంత్రుల పేర్లు తెరపైకి వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఇక మంత్రివర్గ విస్తరణ చేస్తారు అనేటటువంటి ఒక వార్త తెలియగానే చాలా మంది కూడా మాకివ్వండి అవకాశం అని చెప్పి పోటీ పడతా ఉన్నారు. ఎవరికి వాళ్ళే, అంటే మాకివ్వండి అని చెప్పి ఎవరు మన మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళందరూ కూడా గడ్డం ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంత్రి పదవి కోసం పోటీ పడతా ఉన్నారట. సో ఒకసారి వార్త వచ్చింది, చూద్దాం ఏందో. మంత్రి పదవే ఇవ్వండి, రాహుల్కు గడ్డం ప్రసాద్ కుమార్ వినతి, త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, బెర్త్ కోసం పట్టుబడుతున్న స్పీకర్. ఇక రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పడుతుండగా తాజాగా తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం నేరుగా రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ తాను తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయాలన్నీ రాహుల్ గాంధీకి వివరించారు. గతంలో 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తాను మంత్రిగా పనిచేశానని, విశేష అనుభవం ఉన్నదని, అందువల్ల తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు ప్రభుత్వానికి సేవలు అందిస్తానని ఆయన రాహుల్ గాంధీకి చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల నుంచి వచ్చిన తనకు స్పీకర్ పదవి ఇచ్చారని, అయితే మంత్రిగా ప్రజలకు సేవలు అందించాలన్నదే తన కోరిక అని, పార్టీ ఆదేశిస్తే మంత్రిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు తెలిసింది. ఏ శాఖ ఇచ్చినా పర్వాలేదని చెప్పినట్టు సమాచారం. రాబోయే 2 ఏళ్లు పార్టీకి అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో తనలాంటి వారి అనుభవాన్ని పార్టీ ప్రభుత్వము ఉపయోగించుకోవాలని, తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం శుక్రవారం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో ఉన్న సమయంలో స్పీకర్ ఢిల్లీ పర్యటన పార్టీలో చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా స్పీకర్ కు మంత్రి పదవి ఇస్తారన్న సమాచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం ఆయన ఢిల్లీ వెళ్లడం, రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. చూడండి, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం అయితే, ఇక గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట. ఇప్పటికే గడ్డం ప్రసాద్ కుమార్ ని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలని చెప్పి ఎవరైతే గడ్డం ప్రసాద్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో గడ్డం ప్రసాద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఒక స్పీకర్ గా కూర్చుంటే ఆయన ఏం మాట్లాడలేకపోతా ఉన్నాడు, సో ఆయన ఏం ప్రశ్నించలేకపోతా ఉన్నాడు, గొంతుని విప్పలేకపోతా ఉన్నాడు. సో ఆయనని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ చేసేసింది. సో దీంతో గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చెప్తా ఉన్నాడంటే, నాకున్నటువంటి అనుభవాన్ని పార్టీ ప్రజలకు ఉపయోగించుకుంటే బాగుంటది,
ప్రభుత్వము ఉపయోగించుకోవాలి. నాకు చాలా అనుభవం ఉంది. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నేను ఏకంగా మంత్రిగా చేశాను. సో మరి నాకు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే నేను అంటే మొత్తం కూడా ఇప్పుడు ఏ శాఖ ఇచ్చినా కూడా దాంట్లో పూర్తిగా కూడా అందరికీ సేవలు అందిస్తా. నాకు ఉన్నటువంటి అనుభవాన్ని ప్రభుత్వానికి కొంత తోడ్పాటు చేస్తా. నా సలహా సూచనలు ప్రభుత్వానికి ఇస్తా. సో ప్రభుత్వం ఇంకా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న రాహుల్ గాంధీని కలిసి ఆయనతో చెప్పే ప్రయత్నం చేసిండట. మరి రాహుల్ గాంధీ కూడా సానుకూలంగానే స్పందించిండట. ఈ గడ్డం ప్రసాద్ కుమార్ మరి ఆయన దాదాపు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన మంత్రిగా చేసిండు. సో అప్పటి నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ గెలవకపోయినప్పటికీ కూడా ఆయన పార్టీలోనే ఉండి పార్టీ జెండాని భుజాన పెట్టుకొని కార్యకర్తలందరినీ కూడా నాయకులందరినీ కూడా పక్కదారి దొక్కకుండా అందరిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇవాళ ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన తర్వాత ఆయనని అసెంబ్లీ స్పీకర్ గా కూర్చోబెట్టారు. సో అది ఆయనకు కొంత కష్టంగా ఉందట. అంటే స్పీకర్ గా ఆయన ఇష్టంగా చేయట్లేదు, కష్టంగా చేస్తా ఉన్నాడు. ఇచ్చారు కాబట్టి చేస్తా ఉన్నాడు తప్ప ఇష్టంతోని ఆ స్పీకర్ కుర్చీలో గడ్డం ప్రసాద్ కుమార్ కూర్చోలేదు అనేది ఒక చర్చ నడుస్తుంది. మరి గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధించి ఆయన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. సో మా గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఇవ్వండి, స్పీకర్ కాదు మంత్రి పదవి ఇవ్వండి. ఆయన మంత్రి పదవి ఇస్తే ఆయన అనుభవము ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది. సో ఎవరెవరికో ఇచ్చారు మా సార్కి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ఇక నెక్స్ట్ ఇక్కడ బట్టి ప్రయత్నాలట. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు పదవీ గండం ఉన్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన పదవిని యథావిధిగా కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారనే చర్చ నడుస్తున్నది. అయితే స్పీకర్ స్థానంపై బట్టి విక్రమార్క ఆసక్తిగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రానికి రాజ్యసభ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన బట్టి విక్రమార్క అక్కడి నుంచి శనివారం ఢిల్లీకి వెళ్తారని చెప్తున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ పెద్దలను కలిసి తన మంత్రి పదవికి డోకా లేకుండా చూడాలని కోరుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి మరి గడ్డం ప్రసాద్ కుమార్ ని మంత్రిగా చేద్దాం అనుకుంటా ఉన్నారో ఏందో తెలియదు. సో ప్రభుత్వంకు కొంత ఏదైతే బట్టి విక్రమార్కనైతే ఆ శాఖ నుంచి తొలగిస్తారు అనేటటువంటి ఒక అంశము విస్తృతంగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చర్చలు కొడతా ఉంది, చక్కర్లు కొడతా ఉంది. మొత్తం ఇక బట్టి విక్రమార్కని తొలగిస్తారు ఆ శాఖ నుంచి, సో ఆయనకు వేరే శాఖ అప్పచెప్తారు. సో ఈ అంశాలు అంటే ఈ వార్తలు తెరపైకి వస్తున్నటువంటి వేళ బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళి ఆయన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడట. సో ఇక స్పీకర్ పదవి పైన ఆయన కూడా ఆసక్తిగా లేడట, ఆసక్తి చూపెడతలేడట. ఆయన గతంలో కూడా చేసిండు, ఆయన కూడా స్పీకర్ గా. సో ఇప్పుడు నేను మళ్ళీ స్పీకర్ గా చేయలేను, సో నేను దాంట్లో కూర్చోలేను ఆ కుర్చీలు అని చెప్పి బట్టి విక్రమార్క కూడా ఆయనకాయన్ని అనుకోండి ఎప్పుడైనా జార్ఖండ్ ఏదైతే రాజ్యసభ ఎన్నికల పరిశీలకుడిగా అక్కడికి వెళ్ళిండట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు కొంత ఇక్కడ ఉంటారు కదా ఆయన నాయకులు, ఆయనకు ఉన్నటువంటి అనుబంధము, వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఇది పరిస్థితి రాష్ట్రంలో ఇట్లా జరుగుతూ ఉంది, సో నీ పైన మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆ శాఖ నుంచి మిమ్మల్ని పక్కన పెట్టి కొంత వేరే వాళ్ళని కూర్చోబెట్టడానికి, మీ కుర్చీలో వేరే వాళ్ళని కూర్చోబెట్టడానికి ఒక ప్లాన్ వేస్తా ఉన్నారని చెప్పేసి బట్టి విక్రమార్కకి ఆయన సలహాదారులందరూ కూడా చెప్పగానే ఆయన కూడా ఇక ఇది ఇట్లయితే లెక్క ఏదో వేరే అయ్యేటట్టుంది కదా అని చెప్పి ఆయన కూడా ఆయన పదవిని కాపాడుకునేందుకు మళ్ళీ ఆయన కూడా ఢిల్లీ పోతాడట. ఇక నిన్న ఢిల్లీకి పోయిండిగో రాహుల్ గాంధీతో గడ్డం ప్రసాద్ బొకే కప్పి శాల్వ కప్పి ఇక మంచిగా మరి తెలంగాణ రాష్ట్రాలు ఎట్లా ముందుకెళ్ళాలి, రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి, సో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, సో 2014లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, మరి కాంగ్రెస్ పార్టీకి తన అంటే గడ్డం ప్రసాద్ చేసినటువంటి సేవలు ఏంటి మొత్తం కూడా ఇక్కడ చూడండి. గతంలో 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తాను మంత్రిగా పనిచేశానని, విశేష అనుభవం ఉన్నదని, అందువల్ల తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు ప్రభుత్వానికి సేవలు అందిస్తానని ఆయన రాహుల్ గాంధీకి చెప్పినట్టు తెలిసింది. సో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా గడ్డం ప్రసాద్ కుమార్ అంటే ఆయనకు వికారాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది కార్యకర్తలు కూడా నిక్కార్సైనటువంటి కార్యకర్తలు ఆయనకు ఉన్నారు.
సో మరి మొత్తం మీద గడ్డం ప్రసాద్ అంటే ఆయన కూడా సీనియర్ నాయకుడే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి మరి ఆయన మంత్రిగా తీసుకొని ఆ స్పీకర్ పదవిని వేరే వాళ్ళకి ఇచ్చిన ఒక మనము ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, రామ్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం అట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా, సో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు మంత్రి పదవి కోసం. ఇక తాజాగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా ఢిల్లీకి వెళ్లారు, పలువురు పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు పార్టీ అగ్రనేతలను కోరినట్టు తెలుస్తుంది. సో ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా నాకు కొత్త కేబినెట్ విస్తరణలో నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, సో నన్ను మంత్రిగా తీసుకోండి, నాకు ఒక శాఖని ఇవ్వండి, సో నేను కూడా పార్టీ కోసం అనేక సేవలు అందించాను, కష్టపడ్డాను అని చెప్పి ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళాడట. దాంతో పాటుగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిని కలిసిండట. అదేవిధంగా పార్టీ అగ్రనేతలను వాళ్ళందరినీ కూడా కలిసి నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. సో మరి ఎవరికి ఇవ్వబోతారు, ఎవరికి వారు మాకు ఇవ్వండి అంటే మాకే ఇవ్వండి అని చెప్పి పోటీ పడతా ఉన్నారు. నాకే కావాలి కుర్చీ, నాకే కావాలి కుర్చీ అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. చిన్నప్పుడు స్కూల్లో కూర్చుంటే స్కూల్లో అందరు ఇట్లా ఆట ఆడుతుంటే చేరిస్తుంది ఒక గేమ్ పెడుతుండే కదా, ఒక 2 కుర్చీలు పెట్టి దాని చుట్టూ ఒక 4-5 మంది పిల్లల్ని తింపేసి ఆ 2 కుర్చీలలో లాస్ట్కి ఎవరికో ఒకరికి గెలిచిన వాళ్ళకే కూర్చోబెడుతుండే. సో ఇప్పుడు మరి ఇందులో ఎవరిని కూర్చోబెడతారు చాలా మంది అడుగుతా ఉన్నారు. అటువైపు రాజగోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నాడు, ఇటు నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గారు అడుగుతా ఉన్నాడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అడుగుతా ఉన్నాడు, దాంతో పాటుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఇంకా చాలా మంది, అంటే తెలిసినటువంటి పేర్లు ఇవి, తెరపైకి వచ్చినటువంటి పేర్లు ఇవి, కానీ తెలియకుండా అంటే పేర్లు తెరపైకి రాకుండా చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళడము, రాహుల్ గాంధీని కలవడము, మల్లికార్జున్ ఖర్గేని కలవడము, సో కేసీ వేణుగోపాల్ని కలవడం, వీళ్ళందరినీ కూడా కలిసి చాలా మంది కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇక మాకే ఇవ్వండి పదవి దయచేసి, పార్టీ కోసం కష్టపడుతున్నాము, ఇంకా కూడా కష్టపడతాము అని చెప్పి రకరకాలుగా పార్టీ అధిష్టానాన్ని వాళ్ళందరూ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారట. సో మాకు అవకాశం ఇస్తే మేము మంచిగా చేస్తాము, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ని తీసుకొస్తాము, ఈ రకంగా ఎవరికి వాళ్ళే అధిష్టానం దగ్గరికి వెళ్ళి సలహా సూచనలు ఇస్తా ఉన్నారట. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నారట. సో ఇప్పుడు తెరపైకి వచ్చింది కేవలం వీళ్ళు నలుగురే, రాజగోపాల్ రెడ్డి, గడ్డం ప్రసాద్, సో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సో వీళ్ళు మాత్రమే. కానీ ఇంకా తెరపైకి రాకుండా చాలా మంది ఉన్నారు. మరి ఇక ఎవరికి ఇస్తారు, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో ఎవరిని తీసుకుంటారు? సో ఇది ఒక పెద్ద చర్చగా మారింది. మరి పార్టీ ఎవరికి అవకాశం ఇవ్వబోతుంది, ఏఐసిసి ఎవరిని నిర్ణయించబోతుంది, కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణ మంత్రివర్గ రేసులోకి ఎవరిని తీసుకోబోతుంది అనేది కూడా ఒక పెద్ద చర్చగా కనబడుతుంది. మరి మొత్తం మీద మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీకి వెళ్ళడము, రాహుల్ గాంధీని కలవడము, కలిసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం పైన, రాష్ట్ర రాజకీయాల పైన సుదీర్ఘంగా చర్చించడము, అటు నిన్న గాంధీ భవన్ లో పిఏసి మీటింగ్ జరగడము, అటు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజను, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకురు గాంధీ భవన్ లో. మంచిగా పార్టీ కోసము, పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయాలి, భవిష్యత్ ఎన్నికల్లోని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నిటిపైన నిన్న గాంధీ భవన్ లో మాట్లాడుకున్నారు వాళ్ళు. మరి ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు అయితే వాళ్ళందరికీ కూడా ఒక ఝలక్ ఇచ్చేసిండు. చాలా రోజుల నుంచి వస్తున్నాయి వార్తలు, గడ్డం ప్రసాద్ కుమారు స్పీకర్ పదవి పైన పెద్ద ఆసక్తి చూపెట్టట్లేదు అని. ఏదో కొంత అక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము ఆ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టింది గనుక కూర్చుంటున్నాడు. సో ఆయన ఇష్టంతో కూర్చోవట్లేదు, ఆయన కష్టంతో కూర్చుంటున్నాడు, ఇష్టంతో కూర్చోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గడ్డం ప్రసాద్ కుమార్ అభిమానులు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి గడ్డం ప్రసాద్ కుమార్ ని త్వరలోనే ఇక రాహుల్ గాంధీ కూడా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈయనని మంత్రివర్గంలోకి తీసుకున్న ఆశ్చర్యం లేదు. సో మరి ఏ శాఖ ఇచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఇంత అంటే తనకు ఉన్నటువంటి అనుభవాన్ని పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు నేను అందిస్తాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ చాలా మంది కూడా మంత్రివర్గ రేసులో కనబడతా ఉన్నారు, చాలా పేర్లు వినబడతా ఉన్నాయి. సో మరి ఎవరికి ఇస్తే ఎట్లా ఉంటది, ఎవరికి అధిష్టానం ఇస్తుంది అండ్ మీరు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నారు కింద
కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వార్తతోని మీ అందరి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. ధన్యవాదాలు మిత్రులారా.